రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ. ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని రోడ్డుపై బైఠాయించి రైతులు, సిపిఎం నాయకుల ధర్నా. గత 9 ఏళ్ల నుండి వరుసగా చివరి భూముల వరకు నీళ్లు వచ్చాయంటున్న సిపిఎం నాయకులు సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట, దంతాలపల్లి రహదారి, ఆత్మకూర్, నంద్యాలవారి గూడెం వద్ద రైతులు, సిపిఎం నాయకుల ధర్నా. కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, వందల ఎకరాల భూములు సాగు నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ ప్రభుత్వానికి కళ్ళుంటే, చెవులుంటే, కనీసం మనుషులే అయితే ఒక్కసారి పొలాలకు వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. రైతు పండించి పంట అందిస్తేనే తప్ప ఇలా 4 ఏళ్ళు నోట్లకు పోయినటువంటి పరిస్థితిలో రైతాంగం ఉంటే అనేక ఇబ్బందులు పడి, కష్టాలు పడి, ఎండకెండి వానకు తడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఎక్కడ ఉండి ఏం చేస్తారు? గాలి బంధు తవ్వుతా అనుకున్నారా? ఏమి పెట్టుకున్నారని అడుగుతా ఉన్నా. మీ ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎమ్మటే వచ్చి గ్రామీణ స్థాయిలో పొలాలను పరిశీలించి చివరి భూముల వరకు అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టైనా చివరి భూములకు నీళ్ళు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ ఎందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఎందుకు పొలాల దగ్గర రావట్లేరు? ఎంఆర్ఓ ఎందుకు రావట్లేడు? పోలీసు వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళని చివరి భూములు పోనిస్తారని అడుగుతా ఉన్నా. అందువల్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చినాం. నిన్న మొన్న కలెక్టరేట్ కాడ ధర్నా చేసినాం. అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళు అందించి ఇప్పటికే ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి, ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితి ఉన్నది. అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తలేని అడుగుతా ఉన్నా. ఎస్ఆర్ఎస్పీ అధికారులకు ఏమైనా కనీసం విజ్ఞత ఉంటే కనుక వెంటనే భూముల మీదకి రావాలి, వీళ్ళ మీదకి రావాలి, చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఒక్కొక్క మండలంలో 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితి. 5 మండలాలు 6 మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి. కనీసం 25-30 వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇట్టే రాకుండా పోతే ఇంకొక 5-6 వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి. అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంత రైతాంగం బయటపడే పరిస్థితుంది. చివరికి వచ్చింది ఇంకొక 10-15 రోజులు కనుక నీళ్ళు అందితే ఒక 2-3 టన్నులు నీళ్ళు అందినా కూడా పంటలు బయటకు పోయే పరిస్థితున్నది. కాబట్టి కనీసం ఈ పరిస్థితులైనా రైతులను ఆదుకోకపోతే మీరు ఎందుకున్నారని చెప్తున్నా. బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితున్నది. చివరి భూములు ఇక్కడ ఉన్నటువంటి చెర్లలో కూడా నీళ్లు పంపిస్తే కొంత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరిస్థితుంది. ఇది కనుక ఇట్టే జరిగితే రేపు వచ్చే ఎండాకాలంలో నీళ్లు కూడా దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలోని అధికారులు ఇది ఏదో సడన్ గా కూర్చున్నది కాదు. ఇక్కడ రాస్తారోకో సడన్ గా చేసింది కాదు. గత వారం రోజు నుంచి పంటలు పరిశీలిస్తున్నాం, అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న కలెక్టరేట్ కాడ కూడా ధర్నా చేసి అక్కడ కలెక్టర్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా రాస్తారోకో దిగడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే గ్రామీణ స్థాయిలో పరిశీలించి పంట పొలాలను ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, పంట పొలాలను రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. माहे रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफ गुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त
दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए हैदराबाद रेस्टोरेंट, यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।